ఈరోజైతే నల్లేరు పచ్చడి చేస్తున్నాను. పొట్టు అంతా తీసేసాను కదా, పొట్టు తీయడం అయిపోయిన తర్వాత ఆకులు కాడలు రెండింటిని కలిపేసి ఆయిల్ వేసి దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయి ఇవి కలర్ అంటే గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఇదిగో ఈ గ్రీన్లో ఉంటుంది. ఈ గ్రీన్లో కొన్ని ఈ గ్రీన్లోకి రావాలి ఆకులు, తర్వాత కాడలు కూడా. ఫస్ట్ కాడలు వేసేసాను, కాడలు వేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఆకులు కూడా వేసాను అనమాట. అందుకని ఆకులు గ్రీన్గా ఉన్నాయి, అవేమో కొంచెం బ్రౌనిష్లోనే. అన్నీ కూడా కలర్ మారాలి. అప్పటి వరకు ఒక 5 నుండి 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి. దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలి, ఎందుకంటే అది మనకి నిల్వ ఉండేటువంటి పచ్చడి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇవి లేతవే కాదు, నేను కట్ చేయలేదు, కానీ మిక్సీలో అవి మిక్స్ అవ్వవు, మర్చిపోయింది కట్ చేయడం. అందుకే ఇలా స్పూన్తో కట్ చేసేస్తుంది, ఎందుకంటే మిక్సీ జార్లో తిరగవు, స్టక్ అయితే బ్లేడ్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా బాగుంటుంది నల్లేరు పచ్చడి అయితే, ఆరోగ్యం కూడా చాలా మంచిది. మన ఇరిగిపోయినటువంటి ఎముకలను సైతం అతికించేటువంటి లక్షణం అయితే దీనికి ఉందంట. అలాంటి మంచి ఔషధంగా ఉన్నటువంటి ఈ యొక్క నల్లేరుని మనము చట్నీ రూపంలో కానీ, లేదు అంటే కర్రీ రూపంలో కూడా చేసుకోవచ్చు అన్నమాట.